ఇలవెల్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళలందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్లి సంఘాలను జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడంను పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరపున, మన సంఘ సభ్యుల తరపున, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము ₹1 విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి. దగ్గర 95-97 ఆ ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను. డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు. అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ప్రపంచమంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం. వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్లీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు ₹10,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్. ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్లే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు. నేను నాటిన చెట్టు, నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదై ఒక చిత్తూరు జిల్లాలో 3,50,000 మంది గ్రామీణ SGH అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండోది 1,00,000 మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే SCG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండు కలిపి 4,50,000 మంది ఒక మాట అనుకుని మనిషికి ₹100 చొప్పున ₹4,50,00,000 అమరావతి రాజధానికి ఇచ్చారు. ఇది స్ఫూర్తి. ₹100 వాళ్ళకి ఎక్కువ కాదు. ₹100 ఇవ్వగలిగే శక్తి ఉంది, మనసుంది. నేను అందుకే ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 1,20,00,000 మంది
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు, డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు. 3 లక్షల మంది పేద మహిళల్ని లక్షాధికారులు చేస్తామన్నారు. ఆ 3 లక్షల మంది 3 కోట్ల మందిలో ఒక 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను. మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా. మీ అందరికీ మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా తాళాలు మీకు వచ్చేట్టుగా, బాగా డబ్బులు సంపాదించేట్టుగా ఏం చేయాలో చేస్తా. కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది. తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్లీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు. ఈరోజు ప్రేమ్ కుమార్ కూడా అమరావతి కోసం 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఓసారి నేను ప్రమోట్ చేయడం లేదు కానీ స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వస్తున్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నాకే ఆశ్చర్యం వేసింది. అమరావతి కోసం ఇంత మునుపు 1 లక్ష రూపాయలు ఇచ్చింది బంగారం అమ్మి. నిన్న మళ్లీ వచ్చి 3 ఎకరాలు భూమి ఉంటే ఎకరా భూమి అమ్మి 25 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చింది. నేను అడిగాను ఆ అమ్మాయిని, ఏమమ్మా నువ్వు 25 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నీకుండేది 3 ఎకరాలు, 1 ఎకరా ఇచ్చేస్తున్నావు, నువ్వెట్లా బతుకుతావంటే ఆ అమ్మాయి ఒకే మాట అంది, నాకు అమ్మ లేదు, నాన్న ఒకడే ఉన్నాడు, నాన్న నేను ఇద్దరమే ఉన్నాం, నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నా, మా ఇద్దరి పొట్ట కోసం 2 ఎకరాలు భూమి చాలు, ఈ ఎకరా అమ్మి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే కొన్ని లక్షల మంది పొట్ట నింపుకునే పరిస్థితి వస్తుంది, అది మీరు చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది. అది స్ఫూర్తి. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచంలో మంచి బ్రతికే ఉంది. అవునా కాదా? చెడు వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ మంచి బతికుంది. మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు. అదే మంచి ప్రయోగం. చాలా సంతోషం. మళ్ళా మాట్లాడదాం ఇప్పుడు. దాన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఈరోజు మళ్లీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, రేపటి నుంచి 8వ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, 4వసారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను, మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు. మీరు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసుకుపోతాం గానీ తాగిచ్చలేము. అవునా కాదా? మీరు ముందుకు రావాలి, మీ కుటుంబాలు బాగుపడాలి. మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది, నాకు ఒక తృప్తి. మీరు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక. 8 సార్లు ఓట్లేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి. దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అక్కడక్కడ ఒకరిద్దరు తయారయ్యారు. ఇప్పుడు పుల్లలు పెట్టేవాళ్ళు తయారయ్యారు, కానీ వాళ్ళ గురించి బాధ లేదు. మనందరం ఒకటైతే వాళ్లే మారతారు, మారకపోతే మారుస్తాం. దాని గురించి నాకు బాధ లేదు. ఈ రోజటి నుంచి మన సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమాంతరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది ఎన్నోసార్లు చూశాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే, నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను. అందుకే ఈరోజు
మీ అందరి ముందర చెప్పాను. రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాలుస్తుంది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్పాను. 4,000 రూపాయలు 63,50,000 మందికి ఈ నెల నుంచి ఇస్తున్నాం. ఒక నెలలో 7,000 ఇస్తున్నాం ఈ నెలలో అయితే. కానీ అలాంటి ముసలి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళని. నేను పింఛన్ ఇవ్వక మునుపు అలాంటి ముసలి వాళ్ళని మీరు చీదరించుకునే పరిస్థితి ఉండేది. ఈ ముసలోళ్ళు ఇంకా బతుకున్నారు, మేమే కష్టాల్లో ఉన్నాం, మా కష్టం వెళ్ళి ఎక్కడ పెడదామని. ఇప్పుడు మీరేమీ వాళ్ళని చూసుకోవాలని పని లేదు. నేను ఇచ్చిన డబ్బులే వాళ్ళకు సరిపోతుంది. వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది, ఇంటికి కూడా. అవునా కాదా? ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే. మిమ్మల్ని పెంచి పోషిస్తారు. చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని, కన్న కూతురు చూసుకోవాలని, గౌరవంగా బ్రతకాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళను కూడా బాగా చూసుకుని నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. అనేక కార్యక్రమాల ద్వారా మన సూపర్ 6 ఉన్నాయి. ఒక్కొక్కటి అమలు చేస్తాం. మేము డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి. కానీ ఒక మాట చెప్పాను నేను, ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుండే ఆనాడుండే ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 10 రూపాయల బదులు 15-20 రూపాయలు ఇచ్చి 20 రూపాయల్ని 200, 2,000, 20,000, 2 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే పేదరిక నిర్మూలన, ఆదాయం సంపాదించే మార్గం, అవి చూపించే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఇక్కడే ఉంటా, అందరితో మాట్లాడి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా. వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు, ఆ పేరు బలం మారిగా ఉంది. అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఇల్లుంది గాని జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి అమరావతి నెంబర్ 1 సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ మీటింగ్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు. ఉండే 2,60,000, 65,000 మన ఓటర్స్ ఉన్నారు. 2,25,000, 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 3,50,000, 4 లక్షల మంది ఉంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఆలోచించండి. నేను చేసే కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే